హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 100కి 4 ఏంటి ఇదేమైనా కోటి మార్కెట్ అనుకుంటున్నారా? అస్సలు కాదు, ఇది పెళ్లి కూతుర్లని అమ్మే మార్కెట్. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడ అమ్మాయిలని పెళ్లి కూతురులాగా రెడీ చేసి సంతలో కూరగాయల్లాగా బేరం చేసి అమ్మేస్తారు. మరి అమ్మేవాళ్ళు మరెవరో కాదు, స్వయంగా అమ్మాయిల తల్లిదండ్రులే. ఏంటి వినగానే మతిపోయిందా? కానీ ఇది అక్షరాల నిజం. ఏకంగా వేలంపాట పాడి మరి అబ్బాయిలకి కూతుళ్లను అమ్ముకుంటారు. మరి ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది గవర్నమెంట్, పోలీసులు, ప్రభుత్వం ఏమీ అనడం లేదా? అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు? అమ్మాయిలు దీనికి ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి? మరి ఈ సంత ఎక్కడుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. మీరు చేసే ఈ చిన్నపాటి లైక్ మాకు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మేము మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇన్ దిస్ వీడియో. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇటువంటి సంత అయితే మన దేశంలో ఎక్కడ లేదని ఈ పాటిగా మీకు అర్థమయ్యి ఉండవచ్చు. మరి ఎక్కడ ఉంది ఈ సంత అంటే బల్గేరియా అనే దేశంలో స్టారాజిబోరో అనే ప్రాంతంలో. బల్గేరియా దేశం వచ్చేసి ఆగ్నేయ ఐరోపా ఖండంలోని ఒక బాల్కన్ దేశం. ఈ దేశానికి ఉత్తరాన రొమేనియా, పశ్చిమాన సెర్బియా, ఉత్తర మెర్సిడోనియా, దక్షిణాన గ్రీస్, టర్కీ దేశాలు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి. ఈ దేశపు తూర్పున నల్ల సముద్రం ఉంది. అయితే ఈ దేశం గురించి పక్కన పెడితే ఇక్కడ ఉన్న పెళ్లి కూతుర్ల సంత అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, నిజానికి కొన్ని పద్ధతులు, ఆచారాలు మారాయి. అంటే దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది. అలా ఈ దేశం కూడా పెళ్లి కూతుర్ల అమ్మకం అనే పద్ధతి రావడానికి కూడా మెయిన్ రీజన్ వచ్చేసి పేదరికం అని తెలుస్తుంది. అంటే ఒక పేదరికం వల్ల ఈ ఆచారం మొదలైందని తెలుస్తుంది. నిజానికి ఈ పద్ధతి అనేది మొదటి నుండి లేదు, కాలం మారుతున్న కొద్దీ వచ్చింది. అంటే కాలం మారుతున్న కొద్దీ అక్కడ పుట్టుకొస్తున్న పేదరికం అనేది అలా మార్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లిళ్ళు ఉండే హంగామా అనేది ట్రెండ్ అయింది. అంటే అప్పు చేసి మరి పెళ్లికి ఖర్చులు చేస్తున్నారు. అలా మన దేశంలో కాదు, అన్ని దేశాల్లో అలాగే జరుగుతుంది. ఇక ఇది చూసి పేదవాళ్ళు కూడా తమ పిల్లల పెళ్లిళ్ళ కోసం అప్పు చేసుకుంటూ పోతున్నారు. అందుకే ఈ దేశంలో ఉన్న పేద కుటుంబాలకి కూతుర్ల పెళ్లి విషయంలో ఎటువంటి పరిస్థితి రాకూడదు అని అలా పేద అమ్మాయిల కోసం ఈ సంత ఒకటి నడుస్తుంది. కానీ రాను రాను ఇది ఒక ట్రెండ్ అయింది. అంటే 3 ఏళ్ళకి జరిగే ఈ సంతని వారు ఒక పెద్ద ఫెస్టివల్ లాగా జరుపుకుంటారు. కేవలం పెద్దవాళ్లే కాదు, ప్రతి ఒక్కరూ ఈ ఫెస్టివల్లో జాయిన్ అవుతూ ఉంటారు. దీంతో పెళ్లి కూతురులాగా ఉండే అమ్మాయిలు బాగా ఖర్చు చేసి మంచి మంచి బట్టలు కొనుక్కొని అందంగా రెడీ అయ్యి మార్కెట్లోకి వచ్చి అబ్బాయిల కోసం నిలబడతారు. దీంతో అబ్బాయిలు కూడా అక్కడికి బాగా రెడీ అయ్యి వచ్చి అమ్మాయిలను సెట్ చేసుకుంటారు. ఇక వీరితో పాటు వీళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉంటారు. దీంతో అబ్బాయికి కేవలం అమ్మాయి నచ్చడమే కాదు, వారి పేరెంట్స్ కి కూడా అబ్బాయి అమ్మాయి నచ్చాలి. అలా అక్కడ బాగా రద్దీగా ఉండడంతో పాటు పండగ వాతావరణం అనేది కనిపిస్తుంది. ఇక ఇక్కడికి వచ్చే అమ్మాయిల వయసు అనేది 13 నుంచి 17 ఏళ్ల మధ్యలో ఉంటుంది. అంటే ఇక్కడ వీరి పెళ్లిళ్ళు అనేవి 13 ఏళ్ల నుండే స్టార్ట్ అవుతాయని అర్థమవుతుంది. అంతేగాని పలానా ఏజ్లో పెళ్లి చేసుకోవాలి అనే రూల్ అయితే ఏమీ లేదు. అలాగే ఈ సంతకి వచ్చిన అబ్బాయిలు ఎక్కువగా డబ్బులు ఇచ్చి పెళ్లి కూతుర్ని కొనుగోలు చేసుకున్నప్పుడు ఇంకా ఎవరైనా అబ్బాయి అదే అమ్మాయి కోసం మరింత ఎక్కువ డబ్బుతో వస్తే వేలంపాట వేసి మరీ చూస్ చేసుకుంటారు. అలా ఎవరైతే డబ్బులు ఎక్కువగా ఇస్తే వాళ్ళకే కమిట్ అవుతారు. ఇంకా కొన్ని సార్లు ఏ అబ్బాయికి కూడా పెళ్లి కూతురుగా వెళ్ళిన అమ్మాయి నచ్చకపోతే ఆ అమ్మాయి బాధపడాల్సిందే. అంటే వాళ్ళ కోసం తాను చేసిన ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ పెళ్లి కూతురును కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ సామాజిక వర్గంలోకి చెందిన వారే అయి ఉండాలి. అంటే కలాంజీ కమ్యూనిటీకి చెందిన ప్రజలే తమ కూతుర్ని ఇక్కడ అమ్మకానికి పెడతారు. ఇంకా బయట వారికి నో ఎంట్రీ అన్నమాట. ఇక ఈ మార్కెట్ ఏర్పాటుకి ప్రభుత్వం నుండి అనుమతి కూడా ఉంటుంది. నిజంగా ఇది ఆశ్చర్యంగా ఉంది కదా. దీంతో పోలీసులు కూడా ఈ ఫెస్టివల్ కి ఫుల్ గా సపోర్ట్ గా ఉంటారు. అందుకే ఇక్కడ ప్రజలు ఈ సంతని ఒక పెద్ద పండగలాగా జరుపుకుంటారు. అయితే ఈ పెళ్లి కూతుర్ల సంతలో సేల్ కి ఉండే అమ్మాయిల ధర వేరువేరుగా ఉంటుంది. అలాగే మార్కెట్ లో విక్రయించే పెళ్లి కూతుర్లని ఇంటికి తీసుకువెళ్లే ముందు కూడా అనేక నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇక ఆర్థికంగా బలంగా ఉన్న కుటుంబాలు మాత్రం తమ ఆడపిల్లని అమ్ముకోలేరు. ఎందుకంటే వారు తమ రేంజ్ కి తగిన వారిని ఎంచుకొని చూస్ చేసుకుంటారు.
అంతేగాని ఇలా మార్కెట్కే రారు. అయితే పేద కుటుంబాల అమ్మాయిని ఈ మార్కెట్లో అమ్ముకున్నా కూడా వారికి ఒక నమ్మకం ఉంటుంది. అదేంటంటే ఎవరైతే అమ్మాయి తమ కూతుర్ని సంతలో ఓకే చేసుకుంటారో ఆ అబ్బాయితో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా బాగా చూసుకుంటారని నమ్మకం. అందుకే ఆ అమ్మాయి కూడా ముక్కుముఖం తెలియని అబ్బాయి అయినప్పటికీ ధైర్యంగా పెళ్లి చేసుకుంటుంది. పైగా తాము పేద అని గుర్తుకు వచ్చి తమ పేరెంట్స్ కోసం ఈ పద్ధతిలో పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది. నిజంగా ఇది ఒక వింత లాంటిది అని చెప్పాలి. ఎందుకంటే అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి పెళ్లి కూతుర్ని అమ్మే మార్కెట్ అయితే లేదు. పైగా ఈ మధ్యకాలంలో ఒకరికొకరు పరిచయం చేసుకోకుండా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఒకవేళ ఈ పెళ్లి కూతుర్ల మార్కెట్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంటే మాత్రం అన్ని దేశాలకి కూడా ఇదే పాకే అవకాశం ఉంది. ఇక ఈ దేశ పద్ధతిని చూసి ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా మెల్లమెల్లగా ఈ కల్చర్ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. అయితే పొరపాటున ఈ కల్చర్ మన దేశంలోకి వస్తే మాత్రం ఇక అంతే సంగతులు. ఎందుకంటే మన దేశంలో పద్ధతులు ఆచారాలు బాగా పాటిస్తూ ఉంటారు కాబట్టి. ఇక ఇదంతా ఇలా ఉంటే ఇప్పుడు బల్గేరియా దేశం గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే మనం తెలుసుకుందాం. ఈ దేశంలో డ్రైవింగ్ అనేది చాలా దూకుడుగా చేస్తూ ఉంటారట. అయితే మీరు బాబా వంగా అనే పేరు వినే ఉండవచ్చు కదా. మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామిలాగా ఈ బల్గేరియా దేశంలో బాబా వంగా కూడా ఒక కాలజ్ఞాని ఉండేదన్నమాట. ఇది ఇలా ఉంటే ఈ దేశంలో మెడికల్ షాప్స్ చాలా తక్కువగా ఉంటాయి. అంటే దేశం మొత్తంలో కేవలం 32 మెడికల్ షాప్స్ మాత్రమే ఉంటాయంట. దీంతో ఇక్కడికి వచ్చిన టూరిస్టులు మెడికల్ షాప్స్ కోసం తెగ వెతుకుతూ ఉంటారట. ఇక 1972లో ఈ దేశంలో బ్లాక్ సీ క్యాపిటల్ వద్ద పారిశ్రామిక జోన్ దగ్గర దాదాపు 300 పురాతన సమాధులైతే బయటపడ్డాయన్నమాట. అవి వచ్చేసి క్రీస్తు పూర్వం 4600 మరియు 4200 మధ్య కాలం నాటివని పరిశోధనలు అయితే తేలింది. అయితే మన దేశంలో లాగానే ఈ దేశస్తులు కూడా కొన్ని సెంటిమెంట్లను పాటిస్తారు. అవి ఏంటంటే వీరు మంగళవారం రోజున ఇటువంటి కార్యక్రమాలు చేయరు. ఆ రోజున వారు నష్టంగా భావిస్తారు. అది ఎంతలా అర్జెంట్ పనులైనా ఆ రోజు చెయ్యరన్నమాట. అయితే వీరిలో పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. పెళ్లికి ముందే గర్భవతులయ్యి పిల్లల్ని కంటూ ఉంటారన్నమాట. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు, లేదంటే వదిలేస్తారు. ఇక బల్గేరియా గ్రామీణ ప్రజలు అనారోగ్య సమస్యలను తరిమి కొట్టడానికి ఆత్మలను ఉపయోగిస్తారని తెలిసింది. ఇప్పటికీ కొన్ని చోట్ల అక్కడ ఈ పద్ధతి ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈ దేశంలో రోజువారీ సుగంధ ద్రవ్యాలు మరియు సౌందర్య సాధనాలలో వాడే గులాబీ నూనె ఉత్పత్తిగా బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తోటల్లో గులాబీలు బాగా పండిస్తూ ఉంటారు. ఇక వాటిలో చేసిన సుగంధ ద్రవ్యాలని ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ దేశంలో ఇవే కాకుండా తెలుసుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ టూరిస్టులని ఆకట్టుకునే ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ బల్గేరియా దేశంలో చూడడానికి ఉత్తమ సమయం ఏంటంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు చూడవచ్చు. ఇక్కడ క్లైంట్ అనేది చాలా వెచ్చగా ఉంటుంది. అందుకే చాలా మంది టూరిస్టులు ఆ సమయంలోనే ఇక్కడికి చేరుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను చూడడానికి మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్ కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.